23:43. నేడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చాలు. థ్యాంక్స్ అమ్మా, చాలా వందనాలు. దేవుడు తన వాక్యం మన వెనుకిడిలో దీవించిన గాక. ఆమేన్. నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు అని క్షణం ఆలస్యం చేయకుండా దేవుడు పరలోక రాజ్యాన్ని ప్రాప్తించేటట్టు చేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా. ఆ పై వచనంలో ఏముంది? నన్ను జ్ఞాపకం చేసుకొని నేను అందుకు ఆయన అనెను, ఆ దొంగ అనెను లేదా అడిగెను, ఈయన ఇమ్మీడియట్ గా క్షణం ఆలస్యం చేయకుండా ఎస్, నేడే నీవు నాతో కూడా నేనున్న చోట నువ్వు ఉంటావని నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంతో విశాలమైన లోతైన క్రైస్తవ దృక్పథంతో కూడినటువంటి మాట. క్రైస్తవ్యానికి పరిధులు లేవని, క్రైస్తవ్యానికి అంటే ఒకడు యేసుక్రీస్తు యొక్క మోక్ష ప్రాప్తి దేవుడున్న చోట, నేను ఇక్కడ మాట చెప్తాను ప్రియులారా, పరదైసు పాతాళం లేదా పరలోకం నరకం అంటే ఏంటో ఎలా ఉంటుందో మనం వెళ్తే కానీ తెలియదు. వెళ్ళలేదు కనుక మనకు తెలియదు. అందుకనే బైబిల్లో పౌలు గారు మనం ఇంకా ఏమవుతామో తెలియదు అన్నాడు. యేసన్న గారు ఒక పాట రాస్తూ ఏమవుదును నేనేమవుదును అన్నాడు తప్ప తెలీదు. పెద్ద పెద్ద మేధావులకి, మిషనరీస్ కి, పౌలు అంతటి వాడికే తెలియదు. నాకు నీకు తెలుసు అంటాం అవివేకం. కనుక ఒక్క విషయం మాత్రం ఆత్మలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను బల్లగుద్ది చెప్తున్నాను, మీరు గుండె మీద రాసేసుకోండి. పరదైసు లేదా పరలోకం అంటే దేవుడు మనతో ఉన్న స్థలం లేదా దేవునితో కూడా ఉన్న స్థలం. We are living with God's presence. That's called paradise or heaven. పాతాళము లేదా నరకం అంటే స్థూలంగా మనం చెప్పేది ఏంటంటే దేవుడు లేని స్థలం, అంతే. వెలుగు లేని స్థలం అంటే దట్స్ కాల్డ్ డార్క్నెస్, అంటే చీకటి. చీకటిని ఎలా నిర్వచిస్తాం మనం? చీకటి ఎలా ఉంటది? చీకట్లో ఏముంటది? చీకటి ఏమంటది అంటే మనం ఏం చెప్పలేము. కానీ చీకటిని మనం ఎలా నిర్వచిస్తామంటే ఎక్కడైతే వెలుగు లేదో అదే చీకటి. పాతాళం అన్నా నరకం అన్నా వెళ్ళిన తర్వాత దాంట్లో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో, ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తుంది. తెలిసిన రోజున రొమ్ము కొట్టుకుంటామని కొన్ని రాశం పెట్టాడు బైబిల్లో. దానికోసం మనం చేసే కంటే ఒక్కటి మాత్రం వాస్తవం, దేవుడు లేని స్థలమే నరకం. అక్కడే కాదండో, ఇక్కడ కూడా భూలోకంలో కూడా దేవుడు లేని జీవితం నరకం. దేవునికి స్థానం లేని కుటుంబమే నరకం. దేవునికి స్థలం లేని భార్యాభర్తల దాంపత్యం నరకం. దేవునికి స్థలం లేని, విధేయత లేని పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉండేదే నరకం. అందుకంటే నరకం కావాలా? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడున్న స్థలం అది ఎంత హాస్పిటల్ బెడ్ అయినా పరలోకమే, చెరసాలైనా పాటలు పాడుతున్నాయి పౌలుశేలలాగా, అగ్నిగుండం అయినా పరలోకమే. దేవుడున్న స్థలం అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరలోకం అన్నా పరదేశం అనేది ఒక దశ. ఆయన రాకడ వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన కలుసుకొని ఆయన వెంట పెట్టుకొని వచ్చి పరలోక రాజ్యంలో తీసుకెళ్తారనేది ఒకటి. సరే, ఇవన్నీ మేధావులు, బైబిల్ పాండిత్యం కలిగిన వారు అందరూ కూడా వారు తమ పాండిత్యంతో మనకు చెప్పారు. సరే, అవి ఒక్కొక్కరు ఒక్కో రకంగా కూడా వాటిని స్వీకరిస్తున్నారు. అవి ఇప్పుడు మనకు వద్దు. పరదేశ్ అయినా పరలోకమన్నా
ప్రభుతో ఉన్న స్థలము. ఇక్కడ యేసు ప్రభు అతనికి ఇస్తున్న వాగ్దానం ఏంటి? నేడు నీవు నాతో కూడా. అది లెక్క. నాతో కూడా. అది అది పరలోకం. అంతే. ఇక ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోకం. కదా! మరి నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా? నేను ఓ మాట అనుకున్నా. పరదైసులో అంటే మరి దేవుని యొక్క రాజ్యము అని చెప్పబడేటువంటి ఆ పరలోకం అనే ఆ రాజ్యంలో మరి యేసు ప్రభు ఆయన తన జీవితాన్ని ముగించిన తర్వాత ఆయన తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెనక ద వెరీ నెక్స్ట్ పర్సన్ ఈస్ ఈ బందిపోటు దొంగ. హూ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ఆయన అడుగుపెట్టాడు పరదైసులో. వెనకాల ఒక ప్రధాన యాజకుడు అడుగుపెట్టలా, వెనకాల ఒక పెద్ద శాస్త్రవేత్త అడుగుపెట్టలా, వెనకాల ఒక పెద్ద ధనవంతుడు అడుగుపెట్టలా, నాయకుడు అడుగుపెట్టలా, వెనకాల ఒక తత్వవేత్త అడుగుపెట్టలా, వెనకాల ఒక లేవీయుడు అడుగుపెట్టలా, వెనకాల పాస్టర్ అడుగుపెట్టలా, వెనకాల బిషప్ అడుగుపెట్టలా, ఒక బందిపోటు దొంగ అడుగు పెట్టాడు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒక నేరస్తుడు ఆయన దృష్టిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అయ్యాడు? అది మనం తెలుసుకోవాలి. ఈ మాట అనేక అవసరమైతే అంటే దేవుని యొక్క కృప యొక్క పరిధిని ఇది సూచిస్తోంది. ఆయన కృప అనే పదానికి ఒక లోతైన భావాన్ని సూచిస్తుంది. ఆయన కృప ఎంత లోతైందంటే ఆయన సార్వభౌమాధికారం ఎంత విస్తారమైందంటే ఆయనను ప్రశ్నించే ఒక్క నలుసు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వడం లేదు అని చెప్పే ఆయన సావరిన్ పవర్, ఆయన సార్వభౌమాధికారం. ఎస్, నేను ఇస్తానంతే. ఏంటి బాప్తిసం పొందలేదుగా, నువ్వెవడు అడగటానికి? ఏంటి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనలేదుగా, నువ్వెవడు అడగటానికి? చందా ఇవ్వలేదుగా, దశంభాగి, నువ్వెవడు అడగటానికి? నా అధికారం చొప్పున నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తా అంతే. హూ ఆర్ యూ ద క్వశ్చన్ ఫర్ మీ? కృప కలిగిన దేవుడు ఒక కృపను ఒక వ్యక్తి మీద కురిపించినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే హక్కు ఈ సర్వ సృష్టిలో దేనికి లేదు, ఎవరికి లేదు, ఏ శక్తికి లేదు. గాడ్ ఈజ్ సుప్రీం. ద గాడ్ ఈజ్ సుప్రీం. ద గాడ్ ద సావరెన్ పవర్. నేను 3 చెప్తా సా అని. దేవుడు స్వయంభవుడు. ఆయన తనంతడు తానే ఉద్భవించిన వాడు కనుక ఇంకొకరి చేత పుట్టినవాడు, తయారు చేయబడిన వాడు కాదు. రెండవది, దేవుడు సార్వభౌముడు. ఆయన అధికారం ఆయన చెలాయించేటప్పుడు ఇంకెవ్వడి అనుమతి తీసుకోనక్కర్లేదు. బైబిల్లో ఒక మాట ఉంటది, ఆకాశము నుండి దేవుడు తనకు ఇచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడు. అంతే. కూలి వాళ్ళతో నుంచి ఒక మాట చెప్పాడు ఆయన, కూలోని విలువండ్రా, నేను డబ్బులు లెక్కేసుకుంటానని. 10 గంటలకు కొందరు వచ్చారు, సగం పూట అయ్యాక కొందరు వచ్చారు, కొందరు 4 నీళ్ళంటోడు సాయంత్రం 5 గంటలకు వచ్చి 1 గంట పని చేశాడు. 10 గంటలకు వచ్చినోడు లైన్లో ఉన్నాడు, 12 గంటలకు వచ్చేవాడు లైన్లో ఉన్నారు, 1 గంట ముందు వచ్చేవాడు లైన్లో ఉంటే అందరికి సమానంగా పంచిపెడతాడంట. అడిగేసరికి యేసుప్రభువుని తెలిసిన హూ ఆర్ యూ అన్నాడంటే, నా ఇష్టం, నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తున్నాను, నా సంపద నేను ఇస్తాను, నువ్వెవడు అడట్లేక అన్నాడు తప్ప సమాధానం చెప్తానులే అని అనలేదండి. దట్ ఈస్ ద సావరెన్ పవర్ అంటారు. అంటే సార్వభౌముడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎంత ధన్యులు అంటే మనం, నీవు గనక ఇప్పుడు ఈ బందిపోటు దొంగలో ఉన్న కొన్ని క్వాలిటీస్ ఒక్కసారి మనం కొంచెం ఆకలింపు చేసుకొని వాటిని గనక మనం అనుసరించడం మొదలు పెడితే నీ కోసం ఆయన ఎంత దూరం అన్నా వస్తాడు, ఎన్ని ఆంక్షలన్నా తీసేస్తాడు.
ఎవర్ ఇట్ మేబీ. గ్రీన్ కారిడార్ అని ఒకటి పెడతారు. మీకు ఏమైనా ఐడియా ఉందా ఎప్పుడన్నా? గ్రీన్ కారిడార్ అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తాడు, కలెక్టర్ అనౌన్స్ చేస్తాడన్నమాట. అంటే ఒక గుండెకాయ అప్పుడప్పుడు ఏదో ఎక్కడో వైజాగ్ లో ఒక వ్యక్తి ఎవరో బ్రెయిన్ డెడ్ చనిపోవడం, గుండె పనిచేస్తుంది కదా అది. ఎక్కడో చెన్నైలో ఒక అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడికి ఆ గుండె ఇక్కడ చెప్పాలనుకోండి, అక్కడ అంబులెన్స్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కదా, ఆ గుండెని జాగ్రత్త తీసుకెళ్ళాలి కదా, అక్కకూడదు కదా. ఆ కాసేపు గవర్నమెంట్ గ్రీన్ కారిడార్ అని ఏర్పాటు చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆ గుండెను తీసుకెళ్తున్నటువంటి ఆ అంబులెన్స్ కి ఏది అడ్డు రాకూడదు, ఏ సిగ్నల్స్ పనిచేయవు, ఏ రూల్స్ పనిచేయవు, అన్ని రూల్స్ పక్కన పడేస్తారంటే ఆల్ సిగ్నల్స్ దానికి అడ్రావు, అది ఎటన్నా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి ఆ పవర్ ఇచ్చేసాడు. ద కంప్లీట్ మెజిస్ట్రేట్ పవర్స్ అంటారు. ప్రియం దేవుని బిడ్డలారా, ఈ బందిపోటు దొంగ విషయంలో దేవుడు అంత పవర్ ని వినియోగించుకున్నాడు. వచ్చాయి అన్నాడంతే. ఎవడన్నా అడుగుతాడేమో దారిలో, ఏంటి ప్రభువా బాప్తిసం లేకపోతే రాని నన్ను మాతో చెప్పావుగా, మరి ఆయన బాప్తిసం లేకుండా తీసుకెళ్ళిపోతున్నావా? ఎస్, నా ఇష్టం, వచ్చారా. మరి మమ్మల్ని ఏమో కానుకలు ఏమంటున్నావు, మమ్మల్ని ఏమో పాటలు పాడమంటున్నావు, మమ్మల్ని ఏమో సేవ చేయమంటున్నావు, లేకపోతే కుదరదు అంటున్నావు. మరి వీడు అదేం చేయకుండానే వెళ్ళిపోతున్నాడు ఏంటి మాకంటే ముందంటే, ఎస్, ఐఎమ్ ద గాడ్, హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ, నన్ను ప్రశ్నించడానికి నువ్వెవడివి? యోబుతో దేవుడు అంటున్నాడు, ఎక్కడున్నావు నువ్వు? నేను ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను శూన్యంలో దీన్ని వ్యాపారం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. సముద్రానికి నేను గీత గీసి అంతవరకే దాటకూడదని చెప్పి నువ్వు ఎక్కడున్నావు? దేవుని బిడ్డలారా, ఈ ఈ గొప్ప రెండవ మాట అసలు దేవుని యొక్క పరిపూర్ణమైన అధికారాన్ని మనం చూస్తున్నాం. దాంతో పాటుగానే మనం అందులో ఉన్నామండి. ఆ గొప్ప సార్వభౌమ అధికారము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. వీఆర్ సో లక్కీ, వీఆర్ సో లక్కీ నన్ అదర్ దాన్. ఎవరి కంటే మనం చాలా ధన్యులు. నీ కోసం నీ కోసం నీ కోసం ఆయన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తాడు. ఈ ఆంక్షలు ఏమి లెక్క చేయకుండా, ఎస్ ఎస్, రైట్ నౌ, టుడే యు విల్ బి విత్ మీ, యు విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. ఇట్లారా, మరి అంత గొప్ప దేవుడు అండి ఆయన, అంత గొప్ప నాథుడు అంట. సో అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని హృదయాన్ని ఈ దొంగ ఎలా కుట్టేశాడు, అది కదా మనం తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ మనం తెలుసుకుంటే నిజంగా అందరికీ ఆయన చుట్టమే. దేవుడు అందరి బంధువు అండి, దేవుడు అందరి బంధువు, అందరికీ ఆయన సమీపంగా, ఎవరికి దూరముగా ఉన్న దేవుడు కాదు. ఆయన పక్షపాతం లేనివాడు. ఆయన దృష్టిలో ఎవడు ఎక్కువలే తక్కువలే, అందరు సమానం. కాకపోతే ఈ దొంగ యొక్క నడవడి, ఈ దొంగ యొక్క హృదయ స్వభావాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఇక్కడ ఇతని గురించి తెలియాలంటే ముందు అవతల వ్యక్తి గురించి కూడా మనకు ఒక మాట తెలియాలి. ఏమన్నా అంటే 39 వచనంలో, వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. వీళ్ళిద్దరికి ఆయన తెలుసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం అర్థం అవుతుంది ఇక్కడ, వీళ్ళిద్దరికి ఈ తెలుసు, తెలియకుండా లేదు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరికి ఈయన తెలుసు. జాగ్రత్త, వీళ్ళిద్దరికి ఈయన ఎవరో కొద్దో గొప్ప తెలుసు. ఇవాళ ప్రపంచం మొత్తానికి హూ ఈజ్ జీసస్ అని తెలుసు, తెలియకుండా లేదు. హూ ఈజ్ జీసస్ అందరికి తెలుసు. అలాగే వీళ్ళిద్దరికి కూడా తెలుసు యేసు ప్రభు అంటే ఎవరో ఆ రోజులో తెలుసు అని తెలిసిపోతాం. ఎందుకని, నువ్వు క్రీస్తువు కదా అంటున్నాడు. అంటే నువ్వు అభిషిక్తుడు కదా, నువ్వు రక్షించడానికి అభిషేకించబడ్డావు కదా, నన్ను కూడా రక్షించట్లేదు. ఈసారి ఎంత నాలెడ్జ్ ఉంది వీళ్ళిద్దరికి. ఓసారి చర్చికి రాని వాళ్ళకి చర్చికి వచ్చే వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎవడో చర్చిలో రోజు కూర్చునేవాడి కంటే ఎక్కడో దూరంగా పొలం గట్టు మీద కూర్చొని మైకు
మైకులో ఏంట్రా ఇవాళ పాస్టర్ గారు చెప్తున్నాడు అని చెవిట లాగింటాడే, వాడికి మనకంటే టన్నుల నాలెడ్జ్ ఉంటుంది. మనం అనుకుంటున్నాం చర్చికెళ్ళి వాళ్ళం మనకే దేవుడి గురించి బాగా తెలుసు, మన బయట వాళ్ళకి ఏం తెలియదు. నో 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 నో, వీళ్ళిద్దరికి చాలా నాలెడ్జ్ ఉంది. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడంటే, యేసు క్రీస్తు అంటే ఏంటో తెలిసేది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, ఆయన రక్షించుడు అభిషేకితుడు అని వీళ్ళిద్దరికి తెలుసు. కానీ ఇతని అప్రోచ్ ఎలా ఉంది, ఇతని అప్రోచ్ ఎలా ఉంది? యేసు ప్రభు గురించి అందరికి తెలుసండి, కానీ ఎవరు ఆయన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనం పొందే మేలు ఆధారపడు. ఇతను ఏమంటున్నాడండి, నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటే, చాలా క్లియర్ గా చెప్పాలంటే, టైం అయిపోతుంది కనుక ముగిస్తున్నాను. చాలా క్లియర్ గా చెప్పాలంటే, ఇతను ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో నుంచి మమ్మల్ని విడిపిస్తే చాలు, ఈ శిక్షను తొలగించు, ఈ సెలువు మీద నుంచి నువ్వు దిగి మమ్మల్ని దించేస్తే మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయి మళ్ళీ మా దొంగతనాలు మేము చేసుకుంటాం. మళ్ళీ మేము చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ మేము వేసేసుకుంటాం. ఇప్పుడు అర్జెంటుగా ఈ గండం కట్టితే చాలు, అర్జెంటుగా ఈ రోగం తగ్గిపోతే చాలు, అర్జెంటుగా ఈ అప్పు తీరిపోతే చాలు, అర్జెంటుగా ఈ బాధ వదిలిపోతే చాలు. నువ్వు ఎట్టైనా దేవుడుగా, అందువల్ల నువ్వు ఇప్పుడు ఉన్న ఈ స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించేసి మమ్మల్ని దించేస్తే, నువ్వు దిగు, మమ్మల్ని దించే, మనం వెళ్ళిపోదాం. క్రీస్తు తెలుసు, కానీ క్రీస్తు ఎంతవరకు తెలుసు ఈయనకి? కేవలం శరీరానుసారమైనటువంటి రక్షణే ఇస్తాడంత వరకే ఈయన దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. ఈయన దేవుడు ఇలాంటి బాధలు తప్పిస్తాడు, ఇలాంటి ఆపదల్లోంచి విడిపిస్తాడు, ఈయన ఇలాంటి నేరాలు చేసి ఇరుక్కున్నప్పుడు తప్పిస్తాడు, అంతవరకు తెలుసు. ఎవడో మనకు కూడా చాలా కాలం అంతవరకు తెలుసు. దేవుడు అంటే ఆపద మొక్కులవాడు, దేవుడు అంటే ఆపద్బాంధవుడు, దేవుడు అంటే ఆపదలో అడ్డుపడేవాడు. ఎవడన్నా ఆపదలు అడ్డుపడితే కూడా మనం దేవుడిలాగా వచ్చి అడ్డుపడ్డా ఉంటాం. అంటే దేవుడు అంటే మనకు అంతవరకే తెలుసు, కానీ మనకి అంతవరకే చాలు, ఆయన చాలు, ఇక అంతవరకే చాలు అని సరిపెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఇంక దూరం వెళ్ళదలుచుకోవాలా. ఎందుకు? ఆయన అంతవరకు వాడుకుంటే చాలు, అంతవరకు రక్షకుడు, అంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఎందుకని అప్పుడు మనం ఇక మన పని మనం చేసేస్తాం. చూసారా, ఇతన్ని ప్రకృతి సంబంధి అంట. అంటే తెలియనోడు కాదు, తెలిసినోడు కాదు. అంటే ఎరిగినాడు కానీ పూర్తిగా ఎరిగినోడు కాదు. అడుగుతున్నాడు కానీ ఏం అడగాలో అది అడగలేకపోతాడు. కనుక పిల్లరా, ప్రకృతి సంబంధులు చాలా డేంజర్. వీళ్ళనే నామకార్థ క్రైస్తవులు అంటారు. వీళ్ళకి తెలుసు అన్ని తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. ఇంకా అసలు ఒక్కొక్క గ్రంథం గురించి చెప్తుంటారని నేను ఒకసారి ప్రకటన గ్రంథం గురించి నేను మాట్లాడతాను, నాకే ఒళ్ళు ఒడుగుతూ ఉంటుందా. అసలు విశ్వాసులు గడగడగా చెప్పేస్తుంటారు. చాలా నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ సూపర్ చాలా మందికి ఉంటుంది. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నా, ఇప్పుడు యూట్యూబ్ నాలెడ్జ్ కూడా ఎక్కువైపోతుందా. రోజు ప్రసంగాలు వింటున్నాం కదా మనం. దేవుని బిడ్డ ఏమవుతుంది తెలుసుమంటారా, ఇప్పుడు కాలంలో సబ్జెక్ట్ పెరుగుతుంది కానీ స్టాండర్డ్ తగ్గుతుంది. సబ్జెక్ట్ బాగా తెలుసు, బట్ నో మోర్ స్టాండర్డ్స్, నో మోర్ స్టాండర్డ్స్. ఈయన ఇక్కడ లోకం కోసమే వాడుకుంటున్నాడు దేవుడు. ఏమంటే ఇప్పుడు 98 మంది, 100కి 98 మంది దేవుణ్ణి ఇక్కడ జీవితం కొరకు వాడుకునే వాళ్ళే ఎక్కువ. ఈయన ఆబాప్తే. మీకు క్వశ్చన్ తెలుసా అండి, యేసు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు అతని మాటలు యేసు ప్రభు చెవు కూడా తగలదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాల్లో మనం కూడా జాగ్రత్త పడాలి. దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాం, ఆయన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం? సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, ఆయన్ని మనం దేనికి వాడుకుంటున్నాం? అసలు ఆయన గురించి ఏమర్థమైంది మనకి? దొంగే, కానీ తన అవసరాల కొరకే దేవుణ్ణి వాడుకోవటం వరకే అర్థం చేసుకుంటాం.
దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు మరొకటి వైపు, ఇప్పుడు అసలోడు వైపు దగ్గరికి వస్తే ఆ దగ్గర 3 లక్షణాలు మనకు కనపడతాయి. టైం అయిపోతుంది. చక్క వినండి. 3 లక్షణాలు చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే 40వ వచనంలో, అయితే రెండో వాడు వారిని గద్దించి ఏమంటాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవుని బిడ్డలారా, ఇతడు దేవునికి భయపడేవా? సహోదరులారా, దేవుడి గురించి నాలెడ్జ్ ఉండటం వేరు, దేవుని భయం కలిగి జీవించడం వేరు. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవటం వేరు, సబ్జెక్ట్ వేరు, దేవుని గురించినటువంటి భయం లోపలితో కలిగి ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుని యందు జ్ఞానం గల వారులారా అని లేదు, దేవుని మీద నాలెడ్జ్ తెలిసిన వారులారా అని లేదు, దేవుని గురించిన పండితులారా అని పిలవాల, దేవుని యందు భయభక్తులు గల వారులారా అని మాత్రమే పిలిచారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది జ్ఞానము నాలెడ్జ్ కాదు, భయభక్తులు గల జీవితం. ఎప్పుడైతే మనకు ఆయన ఎడల భయం, అంటే ఆయన ఎడల మనకు ఒక బాధ్యత, ఆయన మనం చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్కడుగుతాడు, ఫలమిస్తాడు, అనుభవించాలి ఏదో రోజైనా. చూస్తున్న దేవుడి ముందు నాటకాలు వేయకూడదు, వింటున్న వాడి ముందు గుసగుసలు ఆడకూడదు, అంతరంగం తెలిసినవాడి ముందు వేషధారణ ఉండకూడదు అని కొంచెం భయం కలిగి సాధ్యమైనంత వరకు యథార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తాడే వాడు ఆయన దృష్టిలో వెరీ విఐపి. నెక్స్ట్ ఆయనే ఉంటాడు అక్కడ. చూసారా, ఇతను ఎరా నువ్వు భయపడవా? ఆయన ఆయన కట్టడికి నువ్వు భయపడవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కట్టిస్తున్నాడు. సహోదరులారా, ఆ భయం నీకుంటే చాలు, ఇక నువ్వు ఏం మాట్లాడాలో నీకు అది చెప్పు. నీవు కీర్తన చదివితే 110, 11 లేదా 110వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆటోమేటిక్ గా వాట్ నెక్స్ట్ అనేది తెలిసిపోద్ది. దేవుని భయం నీ గుండెలో ఉంటే ఏం అడగాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో, దేని వైపు చూడాలో, దేని గురించి దేవుణ్ణి మనం వాడుకోవాలో ఆటోమేటిక్ గా దైవిక జ్ఞానమే నీతో మాట్లాడుద్ది. వెళ్ళారా సహోదరులారా, దీనికి పెద్ద బుక్ నాలెడ్జ్ అక్కర్లా, దీనికి పెద్ద శాస్త్రాలు తిరగక్కర్లా, దీనికి మనం పెద్ద పెద్ద థియాలజీలు చదవక్కర్లా. Those who are fear of the Lord, the beginning of the wisdom, the extent తో తెలిసిపోద్ది అంతే. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఆ భయమే నీలో జ్ఞానం కలిగించి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, వాడికి భయం లేదు, నాలెడ్జ్ ఉంది, అందుకనే వెర్రివాళ్ళగా మాట్లాడాలి. వాడు దేని పనికిరాలి. కానీ భయం ఉన్నవాడు దేవుణ్ణి ఏం అడగాలో అది అడుగుతున్నాడు. నెంబర్ 2, భయం ఉన్నవాడు. ఆయన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూసారు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఇలా రెండవది కన్ఫెషన్. తన తప్పు తాను గ్రహిస్తున్నాడు, తనకి న్యాయమే అంటున్నాడు తప్ప నేను శుద్ధుడిని అంటలా, నేను పవిత్రుడిని అంటలా, నేను చాలా పర్ఫెక్ట్ అంటలేదు అతను. ఐఎమ్ వేస్ట్, నేను వేస్ట్, నాకు తగిన శాస్తి జరుగుతుంది తప్ప నేనేం పెద్ద గొప్పండి కాదంటలా. మీకు విషయం తెలుసా, నాలెడ్జ్ ఉన్నవాడు నోట ఈ మాట ఎప్పుడు రాదు. నాలెడ్జ్ ఉన్నవాడు ఏమంటాడు చూసావా, ఆడికేం తెలుసన్నా, వీడికేం తెలుసన్నా, నాకు తెలిసిన దాంట్లో కొంచెం కూడా తెలియదు నాకి ఇచ్చి నా కాలు గోటు కూడా సాలన్నాడు. ఇట్లాంటి హెచ్చు మాటలు మీరు విన్నారు ఎక్కడన్నా? విన్నారంటే ఆడికి భయం లేదు, కానీ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఇతనికి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, కానీ భయం ఉంది. భయం ఉన్నవాడు చేసే రెండో పని తన స్థితిని తాను అంగీకరిస్తాడు. బైబిల్లో రాయబడింది, మనల్ని మనమే విమర్శించుకొనిన యెడల తీర్పులోనికి మనం వెళ్లకుండా ఉంటాం. దీనికి తీర్పు లేదు, దీనికి న్యాయపీఠం లేదు. He was a wonderful person. He is a rare person. He was a special కోటా. మంత్రి గారి కోటాలో వెళ్ళిపోయాడు, విఐపి కోటాలో వెళ్ళిపోయాడు. ఇతనికి తీర్పు లేదు. ఇతనికి ఎందుకని తీర్పు లేదు? అతనే విమర్శించుకుంటున్నాడు. దేవుడికి అతని గురించి ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగేదాకా తెచ్చుకోలే, వాడు చెప్పేసుకున్నాడు, అయ్యా నా తప్పులు నాకు కనపడుతున్నాయి, అయ్యా నేను పనికిరాను అయ్యా, ఐఎమ్ వర్దిలెస్,
కంప్లీట్ వేస్ట్. కంప్లీట్ వేస్ట్. ఇదే జ్ఞానవంతుడి లక్షణం. ఇదే నాయనా దేవుని బిడ్డలారా, భయము కలిగిన వాడి నోట వచ్చే మాటలు ఇలాగుంటాయి. భయం ఉంటే చాలు, అబ్బా నెక్స్ట్ ఏంటో చెప్పేస్తాం. వెంటనే వాడికి వెలిగింది. ఏం వెలిగింది? మనకి ఇది న్యాయమేరా బాబు, మనం చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తున్నాం. ఇది రెండవది. కన్ఫెషన్ చేసుకుంటున్నాడు. తన తప్పు తాను గ్రహిస్తున్నాడు తప్ప తను ఇతరుల తప్పులు ఎంచట్లేదు. అవతల వాడిని వెనక్కి చూపట్లేదు. అతను బైబిల్ వేషధారి నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు తీయడానికి ప్రయత్నిస్తున్నావా? అదే 100లో 98 మంది ఎంతసేపు నలుసు తీయడానికి ప్రయత్నిస్తారు తప్ప దూలాన్ని తీసుకోవడానికి ఎవడు ప్రయత్నించట్లా. ఇతడు తన దూలాన్ని తీసేసుకుంటున్నాడు. తన తప్పు తాను గ్రహిస్తాడు. ఎస్. ఇప్పుడు చూడండి తర్వాత. అప్పుడు ఏముందండి? కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. మూడవ అవగాహన. ఇదంతా ఎక్కడ మొదలైంది తెలుసా? యెహోవా యందలి భయము. ఆ ఏ జ్ఞానం ఇది? బుక్ నాలెడ్జ్ కాదు. ఏ జ్ఞానం ఇది? ఎక్కడో శాస్త్రం నేర్చుకున్న నాలెడ్జ్ కాదు. ఒక్కసారి చదవండి ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని. 111వ కీర్తన 10వ వచనం. యందలి భయము యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. ఆయన శాసనముల ననుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మంచి వివేకము గలవారు. చాలు ప్రియులారా, ఇక్కడి నుంచి మొదలైంది అతని జ్ఞానం. ఇక్కడి నుంచి మొదలైంది అతని యొక్క జీవితం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అతని ఆత్మీయ యాత్ర. భయంతో స్టార్ట్ అవ్వాలి. లోపల భయం ఉంటే ఎవరిని ఎంచం మనం. లోపల భయం ఉంటే మన స్థితి మనకు కనబడి వెంటనే ఇంకొక అద్భుతమైన జ్ఞానం అతనికి వచ్చింది. ఏంటో తెలిసిన? ఈయన ఏ తప్పిదము చెయ్యలేదు. అవునే, ప్రధాన యాజకులకి అర్థం కాల, శాస్త్రులకు అర్థం కాల, పరిచయులకు అర్థం కాల, ఏమంటే శాస్త్రవేత్తలకు అర్థం కాల, పిలాతుకు అర్థం కాల, హేరోదుకు అర్థం కాల, అన్నాకు అర్థం కాల, కైపాకు అర్థం కాల, సెనేట్రిన్ సభలకు అర్థం కాల. ఈక అర్థమైంది. ఏమిటి? ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఏ శాస్త్రం చదివాడినా? దేవుని భయం. ఏమొచ్చిందండి? దేవుని భయం. ఎస్తేరుకి యూదుల మీద ఉన్న నాశనాన్ని తప్పించడానికి ఎలా వెళ్ళింది లోపలికి? ఆ రాజు దగ్గరికి. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఫియర్ ఆఫ్ ద లా. ఫియర్ ఆఫ్ ద లా. ఒక్కొక్కసారి మన స్త్రీల గురించి నేను ఎంతో సంతోషపడుతుంటాను. బిడ్డలు, చిన్న బిడ్డలు, నాకు చాలా ఇష్టమైన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు చాలా. వాళ్ళు ఏం పెద్ద నాలెడ్జ్ ఉన్నవాడు కాదు, కానీ దేవుని పట్ల భయం కలిగిన, ఇతను భయం కలిగిన వాడు కనుక ఒకటి తన తప్పు తాను తెలుసుకున్నాడు. రెండవది ఈయన ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాడు. అది మనం కావాలా, దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలా పెద్ద శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు యేసు ప్రభువుని కించపరుస్తున్నారండి. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి. యేసు ప్రభు యొక్క నిత్యత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి. చాలా విడ్డూరం అండి. తెలివి ఎక్కువైతే తిక్కలోడు అవుతాడని అట్లా తిక్కల మ్యాచ్ అయిపోయింది ఎక్కువ. కానీ భయం కలిగిన ఈ బందిపోటు దొంగ ఒకటి తాను తప్పు చేశాడని తెలుసుకున్నాడు. రెండు, ఈయన ఏ తప్పు లేదని తెలుసుకున్నాడు. కనుక ఏ తప్పు లేనోడు గనుక ఈ తప్పు చేసిన వాడిని క్షమించడానికి హక్కు గలవాడని అర్థమైపోయింది. ఏమండి? నా తప్పులన్నీ క్షమించడానికి ఎవరి హక్కు ఉంది? ఏ తప్పు లేనివాడికే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అడగాల్సింది అడుగుతున్నాడు. అయ్యా, చివరి మాట ఏమడుగుతున్నాడు? ఆయనను చూచి, యేసు, ఎంత బాగా అడుగుతున్నాడండి. యేసు, మై లార్డ్, మై గాడ్, మై ఫ్రెండ్. యేసు, నాకు రెండు అర్థమైంది అయ్యా. నేను తప్పుడు ఉన్నాను అర్థమైందయ్యా. రెండోది, నీ దగ్గర ఏ తప్పు లేదని నాకు అర్థమైందయ్యా. ఇక నువ్వే నాకు దిక్కు. ఎందుకంటే నువ్వే నన్ను రక్షించగలవు. అమ్మా, అందరూ వెళ్ళిపోయారా అని అడిగాడుగా. అంటే
ఏ పాపము లేని వాడు ఎవరైనా ఉంటే వాడు రాయి వేయమన్నాడు. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ రాయి వేసే హక్కు ఎవరికుంది? యేసు ప్రభుకే ఉంది. ఎందుకని? ఆయన దగ్గర తప్పు లేదు, ఏ పాపం లేదు. దీనికి అది గ్రహించుకున్నాడు. అయ్యా, నీ దగ్గర ఏ పాపము లేదు గనుక నా పాపము క్షమించే హక్కు నువ్వు ఒక్కడికే ఉంది. యేసు యేసు ఆ నీవు నీ రాజ్యములోనికి అంటారు. దాని కింద రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బిడ్డలారా, ఎంత దీనంగా అడుగుతా అంటే, అయ్యా నీ రాజ్యాంగంతో, రాజ్యము అంటే నీ రాజ్యాంగంలో నన్ను కూడా పెట్టు. అంటే నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ సిస్టమ్స్, నీ కస్టమ్స్, నీ విధి విధానాలలో నన్ను కూడా పెట్టు. ఇప్పుడు దాకా నేను లెక్కపత్రం లేకుండా తిరిగా, భయభక్తులు లేకుండా తిరిగా, నేను ఆజ్ఞలు పాటించలా, నా ఇష్టం వచ్చిన వేషాలను వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నన్ను నీ రాజ్యాంగానికి, నీ రాజ్యంలో నన్ను పెట్టు, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. 2 రాజ్యాలు ఉండండి. ఒకటి మనుష్యులతో కూడా ఉన్న దేవుని రాజ్యం. 2 దేవుడు మనల్ని తీసుకెళ్ళబోయే రాజ్యం. మనుషులతో కూడా దేవుని రాజ్యం ఏది? ఎవరైతే బైబిల్ చేత పట్టుకొని దీని ప్రకారం జీవించడానికి ఇష్టపడే గుంపు ఉంటుందో అది దేవుని రాజ్యం. దానిలో ఇతనికి అవకాశం లేదు. నేను జాగ్రత్త చెప్తాను, చివరి మాట కొంచెం 2 నిమిషాలు ఓపిక పట్టాను. ఆ రాజ్యంలో ఇతనికి అవకాశం లేదు. ఎందుకని? కాసేపట్లో చచ్చిపోతాడు ఇతను. ఇక ఇతనికి ఆ రాజ్యానికే. బిడ్డలారా, చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు, మరి బాప్తీసం పొందలేదుగా అంటే ఎందుకు పొందలా? ఈ రాజ్యం అంటే ఎక్కడైతే బైబిల్ పట్టుకొని నడుస్తారు, ఎక్కడ ఆ గుంపుని ఏమంటారు, ఆ ఫెలోషిప్ ఏమంటారు? సంఘము. సంఘములో సభ్యులుగా చేరే అవకాశం ఇతనికి లేదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యంలో చేరడానికి ఇతని ఆయుష్కాలం లేదు ఇంకా. అందుకని ఈ రాజ్యంలో చేరడానికి కావలసిన బాప్తీసం, తర్వాత నిర్ధారణ, తర్వాత సమభక్తం, ఆ తర్వాత దశమ భాగాలు, కానుకలు, ఈ సిస్టమ్స్ ఆయనకి లేవు. ఎందుకని? ఈ రాజ్యంలో ఉండటానికి అతని ఆయుష్కాలం లేదు. అని నీకుందిగా. నువ్వు కూడా ఆయనతో కూడా వెళ్ళిపోతావు. పని వెళ్ళిపోతే అక్కర్లా ఉందిగా, బతకాలని ఆశ ఉందిగా నీకు. నీకు 4 రోజులు ఈ భూమి మీద ఉండాలని కోరుకుందిగా. కనుక తప్పకుండా ఈ లోకంలో మనుషులతో కూడున్న సంఘం అనే సభ్యత్వం తీసుకోవాలి. కనుక బాప్తిసం పొందాలి, కనుక బలలో పాలు పంచుకోవాలి, కనుక పవిత్రంగా జీవించాలి, కనుక పరిచయలో వాడబడాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. బట్ ఇతనికి ఈ లోకంలో ఉన్నటువంటి దైవ రాజ్యంలో పాలు పంపులు పొందే ఛాన్స్ లేదని ఆయనకి తెలుసు. వెంటనే వచ్చేస్తాడని తెలుసు. ఈయన వెళ్ళిపోయిన కొన్ని గంటలు ఈయన వచ్చేస్తాడని తెలుసు అని. అందుకనే ఈ రాజ్యానికి సంబంధించినటువంటి ఆంక్షలు ఆయనకి పెట్టలేదు. దైవ రాజ్యానికి సంబంధించి ఆయనతో మనల్ని తీసుకెళ్ళిపోయే రాజ్యం ఉందే, ఆ రాజ్యంలోకి మాత్రం ఈయనను తీసుకొచ్చేశారు. ఎట్లారా, ఇప్పుడు నేను ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చాలా దీనంగా చూసారా, తండ్రిని ఆ తప్పిపోయిన కుమారుడు పులి వంటలకు ఒక్కడిగా చేర్చుకుంటే చాలు అంటున్నాడు తప్ప నో డిమాండ్, నో కమాండ్. నో డిమాండ్, నో కమాండ్, ఓన్లీ బెగ్గింగ్ అంటారు. అర్థిస్తున్నాడు ఇక్కడ, అర్థిస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను కొడుకునే డిమాండ్ ఇట్లా అర్థిస్తున్నాడు. అన్నం దొరికితే చాలు, నన్ను జ్ఞాపకం చేసుకో. అతనికి అద్భుతమైనటువంటి రాజ్యం దొరికి. ఆ పెద్దోడికి అక్కడే తేడా వచ్చింది. నేను నీ ఆస్తిని పాడు చేయలేదు, నేను నీకు కాపలాగా ఉన్నాను, ఏనాడన్నా 1 రూపాయి నేను పాడు చేయకపోతే ఒక్క రోజున నాకు నిండు చేశావా, ఒక్క రోజున నాకు కొత్త గుడ్లు గుట్టించావా అని మనోడు బాగా కుళ్ళిపోయాడు. అక్కడ కూడా తండ్రి సార్వభౌమాధికారం కనపడే, నా ఇష్టం రా. వాడు అంతా పాడు చేసినా కూడా వాడు అడిగే విధానం ఉందే, అది నా హృదయాన్ని దోచేసిందిరా. వాడికి మళ్ళీ ఉంగరం పెట్టి, మళ్ళీ కొత్త బట్టలు తొడిగించి, మళ్ళీ విందు చేసి, మళ్ళీ వారసుడు చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఈ దొంగ అనే ఈ వ్యక్తికి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. పరడైస్ లో తనతో పాటు చేర్చు. ఈ రాత్రి వేళ నా ప్రియ సహోదరి సహోదరులను అలాంటి వ్యక్తులతో ఆయన చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరడైస్ లో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. ఈ రాత్రి వేళ మనం ఆయనలాగా హఠాత్తుగా చనిపోయే స్థితిలో మనం లేవు.
ఉంటే అది వేరే సంగతి. మనం అలా లేవు. కానీ కానీ మనం దేవుని యొక్క రాజ్యం మనుషులతో కూడా ఉన్న సంఘంలో మనం ఉంటున్నాం. లోకంలో మనం జీవిస్తున్నాం. ఆ తర్వాత ఆయన మనల్ని తన రాజ్యం కడబోర శబ్దం వచ్చినప్పుడు, ప్రధాన దూత శబ్దంతో వచ్చినప్పుడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి, ఆ తర్వాత అందరూ కలిసి ఆయన రాజ్యంకి వెళ్తారే, యుగయుగాలు తరతరాలు సదాకాలం ఆయనతో కూడా ఉందుము అని మనం ఆ తెస్సలోనికే మొదటి పత్రిక 4:13 ఉంటుంది చూసారా? ఆయనతో సదాకాలం ఆయనతో కూడా ఉందుము. అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్లే ముందు మనం ఈ రాజ్యంలో ఉండాలి. సంఘం అనే రాజ్యంలో ఉండాలి. సమాజం అనే రాజ్యంలో ఉండాలి. మనుష్యులతో కూడా ఉండాలి. కనుక మనం ఈ 3 అనుపాలు కలిగి నెంబర్ 1 భయం, బాధ్యత, లెక్క చెప్పాలి. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఏది చూసి చూడడు పోనీ ఆ భయం లోపల ఉండాలి. నెంబర్ 2 మన పరిస్థితి మనం గ్రహించాలి తప్ప ఇంకొకరిని వేలెత్తి చూపించే స్థితి మనకు అక్కర్లేదు. ఇది దేవునికి చాలా ఇష్టం. అండ్ నెంబర్ 3 ఆయన పరిశుద్ధతను మనం గ్రహించాలి. నేను తప్పిదమ్ములు చేశానని చెప్పాలి అని తెలుసుకోవాలి. నీవు ఏ తప్పిదమ్ము చేయలేదన్న సంగతి దేవుడితో చెప్పాలి. అప్పుడు అర్థించి, అయ్యా నీ రాజ్యంలో నన్ను ఉండనిచ్చు, రేపు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని మనం రోజు చేయాల్సిన ప్రార్థన. ఎందుకని బతుకున్నాను అతను ఒక్కసారి చేశాడు, చేసిన కాసేవుడు చనిపోయాడు. కానీ మనం బ్రతుకున్నాక రోజు ప్రార్థించాలి. అయ్యా దయగల తండ్రి, నా దేవా, నేను తప్పులు చేసిన వాడను ప్రవ్వా, నీవే తప్పుదము చేయదు. నేను ఈ రాజ్యములో ఈ సమాజంలో నీ కొరకు బ్రతకాలి, నీ రాజ్యంలోనికి నేను చేరాలి అని ఆశపడితే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ దొంగతో పాటు మనల్ని కూడా ముందుకు తీసుకెళ్తారు. హూ ఈజ్ అ విఐపి? ఎవరైతే తన తప్పును తాను గ్రహించి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యానికి ఒప్పుకొని ఆయన అర్థిస్తూ తగ్గించుకొని జీవిస్తాడు. దోస్ హూ ఆర్ విఐపీస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ మాటలను మన వెనుక దీవించుగాక.